హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో సండే స్పెషల్స్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అండి. మా అమ్మ స్టైల్లో ఏ విధంగా చేస్తుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ మనము చికెన్ను బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసి కొద్దిగా నీరు, పసుపు, ఉప్పును యాడ్ చేసి మెత్తగా ఉడికించుకోవాలి నేను చూపించిన విధంగా. నెక్స్ట్ ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము మసాలా ఏమేమి వేసుకోవాలంటే అల్లము, వెల్లుల్లి, నెక్స్ట్ కొబ్బరి వేసి కొద్దిగా వాటర్ వేసి మనం ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. నెక్స్ట్ మనము కొత్తిమీర, పుదీనా, మెంతాకును బాగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఒక ప్లేట్లో టమోటాలు, ఆనియన్, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలను నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఒక కుక్కర్లోకి ఆయిల్ వేసి దానిలోనికి మనము కట్ చేసుకున్న ఆనియన్ను వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. వీడియో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఎప్పుడైనా సరే మనం ఆనియన్ను ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటేనే కర్రీ అనేది కలర్గా రెడ్గా ఉంటుందండి. మనము దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేయాలి. కానీ మా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కొద్దిగా కొబ్బరిను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టిందండి. ఎందుకంటే ఈ కొబ్బరిను యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ అనేది కొద్దిగా చిక్కగా అనేది వస్తుంది. కాబట్టి కొద్దిగా కొబ్బరిను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. ఈ మిశ్రమంను మొత్తం బాగా ఎర్రగా అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి. నెక్స్ట్ మనము దీనిలోనికి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయాలి. మసాలా మొత్తము బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం దానిలోనికి కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా యాడ్ చేయాలి. టమోటాను యాడ్ చేసి టమోటాలు మొత్తము మెత్తగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. టమోటాలు మొత్తం బాగా మెత్తగైన తర్వాత మనం దానిలోనికి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, నెక్స్ట్ కారం పొడి, ఉప్పును కూడా యాడ్ చేసి బాగా మసాలాలు మొత్తము వేయించుకోవాలి. దానిలోనికి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే మసాలా మొత్తం మాడిపోకుండా కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ఎర్రగా. నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి సామాన్లు తోమేసాము, మళ్ళీ పడ్డాయి చూడండి. మా అమ్మ అయితే డైలీ ఎన్నిసార్లు సామాన్లు కడుగుతుందో అన్నిసార్లు కడుగుతుంది, అన్ని సామాన్లు పడతాయి. మీకు కూడా ఈ విధంగానే పడతాయేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము మసాలాలు మొత్తము బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనము దానిలోనికి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ మెంతాకును కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. మసాలా మొత్తము ఎర్రగైన తర్వాత మనము దానిలోనికి చికెన్ యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. మసాలా మొత్తము చికెన్కు పట్టేంత వరకు మనం బాగా వేయించుకోవాలండి. నెక్స్ట్ మనము దానిలోనికి ఇక వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా వాటర్ కావాలంటే వాటర్ను యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనము కుక్కర్కి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మేమైతే చికెన్ కర్రీని ఎప్పుడు చేసినా ఈ విధంగానే తయారు చేసుకుంటాము. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి, మసాలాలేమి ఎక్కువగా యాడ్ చేయకుండా. నెక్స్ట్ ఏమో మార్నింగ్ మా నాన్న చికెన్ తెచ్చి నాకు బిర్యానీ చేయమన్నాడండి. కానీ నాకు బిర్యానీ అనేది ఇష్టం లేకపోవడం వల్ల మా అమ్మతో నేను చికెన్ కర్రీ బగారా రైస్ చేయమని చెప్పాను. అందుకే మా అమ్మ చికెన్ కర్రీ బగారా రైస్ అనేది చేస్తుందండి. నెక్స్ట్ మా అమ్మ బగారా రైస్ చేయడానికి ఒక సెరవను పెట్టుకుందండి. ఆ సెరవలోనికి మనము నూనెను యాడ్ చేయాలి. నూనెను యాడ్ చేసి నెక్స్ట్ ఆ నూనె కాగిన తర్వాత మనము దానిలోనికి చెక్క, లవంగము, నెక్స్ట్ యాలకులను, నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలండి. మనం రైస్ను ముందుగానే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మా అమ్మ బగారా రైస్ కోసము బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఆనియన్, నెక్స్ట్ టమోటాను కూడా కట్ చేసి ఉంచుకుంది. నెక్స్ట్ కొద్దిగా మెంతాకు, కొద్దిగా కొత్తిమీర,
పుదీనాను కూడా కట్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ దానిలోనికి ఆనియన్, పచ్చిమిర్చి, నెక్స్ట్ పుదీనా, మెంతాకు, నెక్స్ట్ కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. ఈ మసాలాలను మొత్తము ఈ నూనెలోనే బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి మా అమ్మ. ఆ విధంగా ప్రాసెస్ అనేది చేస్తే బగారా రైస్ అనేది చాలా సింపుల్గా టేస్టీగా అనేది ఉంటుందండి. మనము కొలతలు ఏమంటే, ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే దానిలోనికి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందండి. ఈ మసాలా మొత్తము బాగా ఎర్రగా అయ్యేంత వరకు మనము నూనెలో వేయించుకోవాలి. అప్పుడే మనకు రైస్ అనేది కలర్ఫుల్గా ఉంటుందండి. ఈ మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ను యాడ్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, తినడానికి బాగా మెత్తగా ఉంటుందండి. కొలతలు అనేవి ఇవి పర్ఫెక్ట్ కొలతలండి. కంపల్సరిగా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బగారా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎసురు బాగా కాగిన తర్వాత మనము దానిలోనికి రైస్ అనేది యాడ్ చేయాలండి. ఎసురు కాగిన తర్వాత మనం దానిలోనికి రైస్ను యాడ్ చేసి ఒకసారి కలియబెట్టి మనము దానిపైన మూత ఉంచి బాగా ఉడికించుకోవాలండి. సారీ ఫ్రెండ్స్, నేను ఉప్పును యాడ్ చేయడము చెప్పలేదు. కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. రైస్ మొత్తం బాగా ఉడికిన తరువాత మనము ఒకసారి కలియబెట్టి దానికి ఒక క్లాత్ను చుట్టి దానిపైన బరువును ఉంచి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మనము ఉంచుకోవాలి. తరువాత మనము స్టవ్ను ఆఫ్ చేయాలి. తరువాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఉంటుందో. ఎటువంటి మసాలాలు లేకుండా తక్కువ మసాలాలతో మనము ఈజీగా తయారు చేసుకునే బగారా రైస్ అనేది ఇప్పుడు రెడీ అయ్యిందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.